Hi friends, welcome to DSC and Groups Zone. మిత్రులారా, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. ముందు మనం డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే, డిఎస్సి ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారు ప్రభుత్వ అధ్యాపక వృత్తిలో స్థిరపడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక గవర్నమెంట్ టీచర్గా జీవితంలో స్థిరపడాలి అనుకునేవారు డిఎస్సిలో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. డిఎస్సిలో మనం ర్యాంక్ సాధించాలి అంటే కంటెంట్కి అంత ప్రాధాన్యం ఇస్తాము, మెథడాలజీకి అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మిగిలినటువంటి విద్యా దృక్పథాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ అన్ని అంశాలకి సమప్రాధాన్యం ఇస్తూ మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే ఎగ్జామినర్ మనలో ఏ ఏ అంశాలని అయితే పరీక్షిస్తున్నాడో వాటన్నిటిని కూడా మనం చక్కగా జవాబులు అందిస్తూ వాటిలో అంటే ఎగ్జామినర్ ఆయనకు కావలసినటువంటి ప్రశ్నల నుంచి జవాబుల్ని మనం సక్సెస్ఫుల్గా అందించినప్పుడు అత్యున్నతమైనటువంటి స్కోర్తో ర్యాంక్ సాధించి ముందు వరుసలో మనం నిల్చొని ఉద్యోగం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. కేవలం కంటెంట్ మెథడాలజీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటే అవి మాత్రమే చక్కగా అటెంప్ట్ చేస్తాం. మిగిలిన జోన్లలో ఒక 2 మార్కులు, 3 మార్కులు, అర మార్కు ఇలా కొద్దిపాటి మార్కుల వ్యత్యాసంతో ఉద్యోగాల్ని కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి మన ఉద్యోగం అందుకోవాలి అనుకున్నప్పుడు ఎగ్జామినర్ ఎన్ని జోన్లలో మనకి ఎగ్జామిన్ చేస్తున్నాడో మనల్ని అన్ని జోన్లలో కూడా మనం సమ ప్రాధాన్యంగా చక్కగా మార్కులు సాధించినప్పుడు మాత్రమే డిఎస్సి ర్యాంకర్గా ముందు వరుసలో ఉంటాం. ఈ విషయం మనం మర్చిపోవద్దు. అయితే మీకు ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక్క ప్రశ్న వేస్తున్నాను, దానికి జవాబు మీరే చెప్పుకోండి. నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ సబ్జెక్టు కంటెంట్ ఏదైతే ఉందో డిఎస్సికి కావలసినటువంటి సబ్జెక్టు, ఇది మన నోట్స్లో రికార్డ్ అవ్వాలా లేకపోతే మన మైండ్లో రికార్డ్ అవ్వాలా? ఆలోచించుకోండి. మన మైండ్లో రికార్డ్ అయితే సరిపోతుంది కదా, మన విజేతలకు నిలిస్తే సరిపోతుంది కదా. నోట్స్లో రికార్డ్ అంటే మనం మెటీరియల్ అంతా కూడా నేను మీకు ఇచ్చేస్తున్నాను, మన దగ్గర నోట్స్ ఉంటే సరిపోతుందా? అంటే నేను మెటీరియల్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఆ మెటీరియల్ని మరొకసారి మీరు చదువుతారు, అవసరమైతే రెండోసారి, మూడోసారి చదువుతారు, అంతే కదా. అదే ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి వీడియో చక్కగా కూలంకుషంగా ఒకసారి వినండి, మొత్తం కంటెంట్ మీకు వచ్చేస్తుంది. రెండోసారి వినండి, ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా మీరు మర్చిపోరు. నేను రూపొందిస్తున్నటువంటి వీడియోలు ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం ఒక 3 సార్లు పర్ఫెక్ట్గా వింటే ఇంకా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు, ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు కూడా ఈ కంటెంట్ని మర్చిపోరు, నాది గ్యారంటీ. కాబట్టి వీడియోని చివరి వరకు కూడా కూలంకుషంగా, సావధానంగా, జాగ్రత్తగా, ఏకాగ్రతతో వినండి, సరేనా? ఇప్పుడు ఈ ఒక్క మాట చెప్పి కంటెంట్ని ప్రారంభించాలనుకున్నాను, ప్రారంభించేసుకున్నాను. ఈ వీడియోలో మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు నేను అందిస్తున్నటువంటి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఈనాటి అంటే జూన్ 22వ తేదీ నాటి వివిధ తెలుగు వార్తాపత్రికల్లో నుంచి సేకరించి మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఒకసారి మనం వీటిని స్టడీ చేసేద్దాం. బిట్ నెంబర్ 1 చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాక్ టెస్ట్ 1 అంటే టెస్టుల రూపంలో మీకు నేను అందిస్తున్నాను. ఇవే మీకు ప్రిపరేషన్, ఇవే
ప్రాక్టీస్ ఇదే, సెల్ఫ్ ఎగ్జామిన్ ఇదే, అన్నిటికీ ఇదే. దీన్నే సెల్ఫ్ ఎగ్జామ్ అనుకోండి, దీన్నే ప్రాక్టీస్ అనుకోండి, దీన్నే మీరు ప్రిపరేషన్ అనుకోండి. సరే, బిట్ నెంబర్ 1. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. చూడండి, ఆప్షన్ ఏ 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 18వ అంటే 2024వ సంవత్సరం ప్రస్తుతం 18వ లోక్సభకి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి అధికారం సాధించింది. ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన ఓం బిర్లా గారు మళ్ళీ ఈయన లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. మీకు ఒక విషయం తెలుసా? గత 50 సంవత్సరాలలో లోక్సభ స్పీకర్కు ఎన్నిక నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఏకగ్రీవంగా లోక్సభ స్పీకర్ని నియమించేది మొదటిసారి. ఈసారి ఓం బిర్లా అంటే స్పీకర్ విషయంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఓం బిర్లాను ప్రతిపాదిస్తే మరి ఇండియా కూటమి ఇక్కడ కె సురేష్ గారిని ప్రతిపాదించడం జరిగింది. అయితే మెజారిటీగా పార్లమెంట్లో మెజారిటీ బలం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బలపరిచిన ఓం బిర్లా గారు గెలుపొంది స్పీకర్గా ఇక్కడ నియామకం అయ్యారు. కాబట్టి 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఈ స్టేట్మెంట్ సరైనది. ఇక ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. ఓకే, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ మీద బిట్టు వస్తే జగదీప్ ధన్ఖడ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే రాజ్యసభకి చైర్మన్గా ఉంటారో వారే భారతదేశపు ఉపరాష్ట్రపతి. ఆ విషయం కూడా మనం తెలుసు కదా. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు మీకు తెలుసు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి ఆప్షన్ డి స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఓకే, బిట్ నెంబర్ 2. ఇప్పుడు మనం రెండవ బిట్ని పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 2, రెండవ బిట్ని పరిశీలన చేస్తున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ బిట్ని స్కిప్ చేయొచ్చు. ఇది తెలంగాణ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ బిట్స్ని ఇస్తున్నాను. మరి తెలంగాణ వారికి ప్రత్యేకంగా, ఏపీ వారికి ప్రత్యేకంగా మన వీడియోని రూపొందించడం కదా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదు ఇది అవసరం లేదనుకుంటే ఏపీ వాళ్ళు స్కిప్ చేసేయండి. తెలంగాణ రాష్ట్రంలో దామోదరం రాజనరసింహ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి కేటాయింపబడని శాఖ ఏది? ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్లలో ప్రశ్నలు జాగ్రత్తగా స్టడీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో దామోదరం రాజనరసింహ గారు ఈయనకి కేటాయింపబడని శాఖ ఓకే ఏది అంటే ఈయనకి 3 శాఖలు కేటాయించారు, ఒక శాఖ మాత్రమే ఈయనకి కేటాయించలేదు. అదే ఆప్షన్ సి దేవాదాయ శాఖ అనేది దామోదరం రాజనరసింహ గారికి కేటాయింపబడలేదు. ఇది రాంగ్ ఇక్కడ. ఓకే, మరి ఏ శాఖల్ని కేటాయించారు? ఎస్, వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు, కుటుంబ సంక్షేమ శాఖ కేటాయించారు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కేటాయించారు. మాస్టారు, మరి దామోదరం రాజనరసింహ గారికి కేటాయించిన ఈ 3 శాఖల్ని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి ఏమైనా ట్రిక్ ఉందా? నాకు తెలిసింది నేను చెబుతాను, చూడండి. రాజు గుర్తుపెట్టుకోండి, నరసింహరాజు. ఓకే, నరసింహరాజు, నరసింహరాజు పేరు గుర్తుపెట్టుకోండి. రాజనరసింహుడు
రాజనరసింహుడు, దామోదరం రాజనరసింహుడు. ఈయనకి కుటుంబ సంక్షేమం అనేది ఇచ్చారు. ఈయనకి కుటుంబం ఏ కుటుంబంకైనా కూడా ఏం కావాలి? సంక్షేమం కావాలి. ప్రతి కుటుంబం కూడా గవర్నమెంట్ నుంచి ప్రధానంగా మొదలుగా ఆశించేది సంక్షేమం. కాబట్టి కుటుంబ సంక్షేమ శాఖ అనేది ఈయనకి అప్పచెప్పారు. మరి కుటుంబం అనేది సంక్షేమంగా ఉండాలి అంటే కుటుంబంలోని వ్యక్తులకి ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు కుటుంబ సభ్యులకి కదా. కుటుంబము సంక్షేమంగా ఉండాలంటే ఆరోగ్యం విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు. మరి ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే అందుకు తగ్గటువంటి వైద్య సదుపాయాలు కూడా అవసరమవుతాయి. కాబట్టి కుటుంబ సంక్షేమము, అందుకు అవసరమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ, వీటిని రాజనరసింహం గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికి ఇచ్చారండి వీటిని? రాజు. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎలా వస్తున్నాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల వస్తున్నాయి. ఇక్కడ చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రాజు ఎవరైతే ఉన్నారో రాజు కుటుంబ సంక్షేమాన్ని, తెలంగాణలో కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటున్నాడు. తెలంగాణలో రాజు అన్నతడు కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటున్నాడు. దానికి ఎలా చూసుకుంటున్నాడు? వైద్య ఆరోగ్య శాఖ పరమైనటువంటి వస్తువులను కల్పిస్తూ చూసుకుంటున్నాడు. వైద్య ఆరోగ్య శాఖకు కావలసిన సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఈయన సమకూరుస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అధునాతనమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖల్ని, వైద్యము ఆరోగ్యంని ప్రజలకి అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సంక్షేమం కోసము కృషి చేస్తున్నవారు రాజు అని గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ 3వ బిట్టు. ప్రస్తుతం తెలంగాణలో మరి దేవాదాయ శాఖ దామోదరం రాజనరసింహ గారికి ఇవ్వలేదు అని తెలుసుకున్నాం కదా. మరి ఎవరికి ఇచ్చి ఉంటారు? తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఎవరికి ఇచ్చారు? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దేవాదాయ శాఖ, అటవీ శాఖ. ఓకే, దేవాదాయ శాఖ, అటవీ శాఖ. ఇక సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆ టైంకి మీకు అంటే బ్లాంక్ మైండ్తో వెళ్ళారు. ఈ విషయం మీకు అసలు గుర్తే లేదు. ఎలా గుర్తించాలి? దేవాలయాలు ఎక్కడ ఉంటాయి? దేవాలయాలు కొండ మీద ఉంటాయి. దేవాలయాలు ఎక్కడ ఉంటాయండి? కొండ మీద. తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఉంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కొండ మీద ఉంది. అవునా? మరి ఇక్కడ భద్రాచలం రాముల వారి గుడి కొండ మీద ఉంది. అవునా? సింహాచలం కొండ మీద ఉంది. కాబట్టి దేవాలయాలన్నీ కూడా కొండ మీద ఉంటాయి. అటవీ శాఖ, అడవులు కూడా కొండ మీద ఉంటాయి. సాధారణంగా అడవులన్నీ కూడా కొండ మీద ఉంటాయి. సో దేవాలయాలు, అడవులు కొండల మీద ఉంటాయి. కాబట్టి కొండా సురేఖ గారికి ఈ దేవాలయాలు, అడవులు అప్పచెప్పారు. ఏదో గుర్తుపెట్టుకోండి, దేవాలయాలు, అడవులు కొండల మీద ఉంటాయి కాబట్టి కొండా సురేఖ గారికి అప్పచెప్పారు. సింపుల్. ఇకపోతే బిట్ నెంబర్ 4, క్రింది వాటిలో పర్యావరణ శాఖ ఎవరితో చెప్పారు? పర్యావరణ శాఖ. పర్యావరణం అంటే చూడండి, మీకు తెలుసు పర్యావరణ శాస్త్రం, దీన్నే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పి అంటున్నాం. పర్యావరణ శాఖలో ప్రధానంగా మనం వేటి గురించి అధ్యయనం చేస్తూ ఉంటాం? బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్, వీటి గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం. బయోస్పాట్స్ అనేవి ప్రధానంగా ఎక్కడ ఉంటున్నాయి? ఈ శేషాచలం అడవుల్లోనూ, వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లోనూ, హిమాలయాల్లోనూ కదా. ఇవన్నీ ఏంటివి? కొండలు, పర్వతాలు. ఇవన్నీ పర్యావరణం అంతా కూడా కొండలు, పర్వతాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా కొండ వచ్చింది. ఓకే, కొండ సురేఖ. కాబట్టి ఇక్కడ దేవాలయాలు కొండల మీద ఉంటాయి,
అడవులు కొండల మీద ఉంటాయి. సో పర్యావరణం కూడా అడవులు ఎక్కడ ఉంటాయి అక్కడ పర్యావరణం ఉంటుంది, అదే కొండల మీద పర్యావరణం కూడా బాగుంటుంది. కొండ సురేఖ గుర్తుపెట్టుకోండి. పర్యావరణం, దేవాలయాలు మరియు పర్యావరణం, దేవాలయాలు, ఇంకా అడవులు కొండ సురేఖ గారికి ఇచ్చారు. ఇక రెవెన్యూ శాఖ చూద్దాం. తెలంగాణ రెవెన్యూ శాఖ. తెలంగాణ రెవెన్యూ శాఖని ఎవరికి ఇచ్చారు చూడండి. లక్ష్మీదేవి భర్త ఎవరండి? శ్రీ మహావిష్ణువు, అతడే శ్రీనివాసుడు. అవునా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు శ్రీనివాసుడు ఎవరైతే ఉన్నాడో మన కలియుగ దైవం శ్రీనివాసుడు. ఎస్, శ్రీనివాసుడి దగ్గర కదా డబ్బు ఉంటుంది కాబట్టి రెవెన్యూ శాఖని ఆయనకు అప్పచెప్పేశారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మన ఎగ్జామ్కి వీటిని బట్టి పెట్టి బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సాధారణంగా చిన్న క్లూస్. రెవెన్యూ ఎవరికో చెప్తారు. రెవెన్యూ అంటే డబ్బులతో, అంటే స్థిరాస్తులు, చరాస్తులు, డబ్బులు, వీటికి సంబంధించినవి. అవునా? ల్యాండ్స్, భూములకి, వీటికి సంబంధించినవి. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే భూములకు సంబంధించినది. సో ఆస్తులు ఎవరి దగ్గర ఉంటాయి? మన కలియుగ దైవం శ్రీనివాస స్వామి వద్ద ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన కరుణ కటాక్షం ఉంటేనే ఈ రెవెన్యూ పరంగా మనకు అన్ని స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా మనకి కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ శ్రీనివాసులు. ఓకే. ఇక మహిళా శిశు సంక్షేమం. సాధారణంగా ఆదర్శ మహిళలు ఎవరిని తమ ఆదర్శ మహిళగా తీసుకుంటారు? సీతమ్మ వారిని. ఆదర్శ మహిళని మనం ఎవరితో పోలుస్తామండి? సాధారణంగా పూర్వకాలం నుంచి మనం ఆదర్శ మహిళని సీతమ్మ వారితో పోలుస్తూ ఉంటాం మనం కదా. కాబట్టి ఈ విధంగా మహిళా శిశు సంక్షేమం సీతక్కకి చెప్పారు. మహిళా శిశు సంక్షేమం అనగానే ఆదర్శ మహిళ మనకు గుర్తు రావాలి. ఆదర్శ మహిళ అంటే మనకి హిందువులకి సీతమ్మ వారే ఆదర్శ మహిళ. కాబట్టి మహిళా శిశు సంక్షేమం సీతక్కకి చెప్పారు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక బిట్ నెంబర్ 5, పంచాయతీరాజ్ దేవాదాయ శాఖ. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దేవాదాయ శాఖ రాదండి. దేవాదాయ శాఖ ఇప్పుడే మనము కొండ సురేఖ గారికి ఇచ్చారని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ దేవాదాయ శాఖ రాదు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? అది పంచాయతీలు, అదే ధనసరి అనసూయ అలియస్ సీతక్కకి చెప్పారు. పంచాయతీరాజ్ ఎవరి అండర్లో ఉందండి? సీతక్క అండర్లో ఉంది. పంచాయతీరాజ్ సీతక్క అండర్లో ఉంది. అవునా? ఇప్పుడు మనకి పంచాయతీ జరిగింది. సీతమ్మ వారు అంటే రాముడు రావణుడిని వధించి సీతమ్మ వారిని తీసుకువచ్చిన తర్వాత సీతమ్మ పాతివ్రత్యం మీద ఒక పంచాయతీ అనేది జరిగింది. అవునా? సో పంచాయతీరాజ్ సీతమ్మ దగ్గర, అంటే సీతమ్మ వారి ప్రాతిపత్యం మీద ఇక్కడ పంచాయతీ జరిగింది కాబట్టి పంచాయతీరాజ్ సీతమ్మ వారికి అప్పచెప్పడం జరిగింది. ధనశ్రీ అనసూయ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎవరో తప్పుగా అనుకోవద్దు, జస్ట్ క్లూస్ కోసం నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ దేవాలయ కాదు, ఇక్కడ మీరు ఇది కరెక్షన్ చేసుకోండి. దేవాదాయ శాఖ కొండ సురేఖ, పంచాయతీరాజ్ సీతక్క అలియస్ ధనశ్రీ అనసూయ. ఓకే, ఎక్కడి నుంచి చూడండి. ఈ బిట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 6వ బిట్ నుంచి అందరూ చూడాల్సినటువంటి బిట్లు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి, తమిళనాడు చూడండి, తమిళనాడు బాగా గుర్తుపెట్టుకోండి. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్లమెంటులో తన మాతృభాష అయినటువంటి తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ ఎవరు? అంటే సింపుల్గా మీకు బిట్టులా ఇవ్వచ్చు. తెలుగు భాషలో పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ ఎవరు అని సింపుల్గా బిట్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆన్సర్ కోసం ఇక్కడ ఈ బిట్ కనుక మనం చదవకపోతే
ఆన్సర్ కోసం గిలగల గిలగల కనుక్కుంటాం ఎగ్జామ్లో. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ ఎవరు? సింపుల్గా బిట్టీలు ఇచ్చేస్తలేదు. అప్పుడు జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? మనము జవాబు ఆప్షన్ ఏ, కే గోపీనాథ్. గోపీనాథ్, కే గోపీనాథ్, గోపి. ఓకే, గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశాడు. ఓకే, బిట్ నెంబర్ 7. ఐక్యరాజ్య సమితిలోని ఏ సంస్థలు వర్ధమాన దేశాలకు నిధులను సమకూరుస్తున్నాయి? వర్ధమాన దేశాలు. వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ధమాన దేశాలు అని చెప్పి అంటారు. డెవలప్డ్ కంట్రీస్ కాదు, డెవలపింగ్, అన్డెవలప్డ్ కంట్రీస్. అన్డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ని వర్ధమాన దేశాలు అని చెప్పి అంటారు. ఓకే, అయితే వర్ధమాన దేశాలకు నిధులను సమకూరుస్తున్న ఐక్యరాజ్య సమితిలోని సంస్థ లేదా సంస్థలు ఏవి అన్నది బిట్. ఓకే, బిట్ గుర్తుందా? వర్ధమాన దేశాలకు నిధులను సమకూరుస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితిలోని సంస్థ లేదా సంస్థలు. జవాబు ఆప్షన్ సి, అంక్టాడ్ మరియు యుఎన్డిపి. అంక్టాడ్ మరియు యుఎన్డిపి. ఓకే, ఇది వర్ధమాన దేశాలకు యుఎన్ఓ నుంచి వర్ధమాన దేశాలకు నిధులను సమకూరుస్తున్నటువంటి సంస్థలు. ఇక బిట్ నెంబర్ 8. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. అంక్టాడ్. అంక్టాడ్ అంక్టాడ్ దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవా. అంక్టాడ్ ఇది అంక్టాడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంది. దీని ప్రాంతీయ కార్యాలయాలు అమెరికాలోని న్యూయార్క్ మరియు ఇథియోపియాలోని అడిస్ అబాబాలో కూడా ఉన్నాయి. అడిస్ అబాబా. అంక్టాడ్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం, న్యూయార్క్ మరియు అడిస్ అబాబాలలో 2 ప్రధాన అంటే ఇతరత్ర కార్యాలయాలు అనేవి ఉన్నాయి. అడిస్ అబాబా ఇథియోపియా దేశంలోని అడిస్ అబాబా. ఓకే, అంక్టాడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే అంక్టాడ్ 60వ వార్షికోత్సవ సభలు అనేవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇటీవల కాలంలో ఇది వార్తల్లో నిలిచింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా మరియు అమెరికాలోని న్యూయార్క్, ఇథియోపియాలోని అడిస్ అబాబాలలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. ఇకపోతే 1960 నుండి చూడండి, ఎప్పటి నుంచి అండి? 1960 నుంచి. బాగా గుర్తుపెట్టుకోండి, 1960 నుంచి అంక్టాడ్ అంతర్జాతీయ వాణిజ్యంలో వర్ధమాన దేశాల పాత్ర పెంచడానికి కృషి చేస్తుంది. ఇక్కడ పాత్ర అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. పాత్ర. అంతర్జాతీయ వాణిజ్యంలో వర్ధమాన దేశాల పాత్ర పెంచడానికి కృషి చేస్తుంది. బిట్టు మీకు రావచ్చు. 1960 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో వర్ధమాన దేశాల పాత్రను పెంచడానికి కృషి చేస్తున్న యుఎన్ఓ సంస్థ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అంక్టాడ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. ఇక్కడ ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. అంక్టాడ్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. అలాగే న్యూయార్క్లో మరియు అడిస్ అబాబాలో ఇతరత్ర కార్యాలయాలు ఉన్నాయి. 1960వ సంవత్సరం నుంచి వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో వాటి యొక్క పాత్రను
పెంచడం కోసం ఇది కృషి చేస్తుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 9. ఎంత వివరంగా చెప్పిన తర్వాత మర్చిపోతారా అండి మీరు? కొంచెం స్లోగా చెబుతున్నాను. కొంతమందికి విసుగు రావచ్చు, తెలిసిన వారికి విసుగు వస్తుంది. కానీ మొదటిసారిగా చూస్తున్నవారు, మొదటిసారిగా వింటున్నవారు, ఇంకా సబ్జెక్టు తెలుసుకోవాలనుకున్న వారు విసుగు చెందరు. ఎందు గురించి అంటే మీకు ముందే చెప్పాను, వీడియో పూర్తయ్యేలోపు ఈ వీడియోలో ఉన్న బిట్లన్నీ కూడా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ వీటి కోసం మెటీరియల్ అడగడము, మెటీరియల్ ఉందా మాస్టర్ అని చెప్పండము, మెటీరియల్ కావాలనడము, ఇంకా ఇంకేం చదివేస్తారు. ఇప్పుడు మన వీడియో ఇంతసేపు చేస్తున్నాం, వీడియో కోసం అంటే ఈ బిట్స్ కోసం మహా అయితే ఒక 35 నుంచి 40 బిట్లు ఉంటాయి. వీటి కోసం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఇన్ని బిట్స్ మనం నేర్చుకున్నాము. మళ్ళీ ఎంత టైం దీనికి వేస్ట్ చేసిన తర్వాత, ఎంత టైం కేటాయించిన తర్వాత మళ్ళీ వీటి కోసం టైం కేటాయిస్తామా? చూడండి ఒకసారి. కాబట్టి వీడియో చూస్తున్నప్పుడే మనకి వీటి మీద అవగాహన వచ్చేయాలి, అంతే. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. పైన అన్ని అంశాలు కూడా సరైనవే, అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఎందుకంటే ఆ స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాణిజ్య విధానాలు అంటే వాణిజ్యపరమైనటువంటి విధానాలు, వాణిజ్యపరమైనటువంటి నిబంధనలు మరియు వాణిజ్య సంస్థలు, వాటిపై అంకటాడ్ అనేది దృష్టి సారిస్తుంది. చూడండి, ప్రాంతీయ, నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ అండి, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. ఎస్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఈ మూడు స్థాయిలలో వాణిజ్యానికి సంబంధించిన విధానాలు, నిబంధనలు, సంస్థలు, వీటి గురించి అంకటాడ్ దృష్టి సారిస్తుంది. ఈ విషయం మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మళ్ళీ వీటిని మళ్ళీ చదివేస్తాం అనుకోకండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం విస్తృతమైనటువంటి కంటెంట్ని మనం అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని మళ్ళీ చదివే టైం కూడా మనకు ఉండదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే స్లోగా చెబుతున్నా. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో వాణిజ్యపరమైనటువంటి విధానాలు, వాణిజ్యానికి సంబంధించిన విధానాలు, నిబంధనలు, సంస్థలు, వీటిపై అంకటాడ్ దృష్టి సారిస్తుంది. సింపుల్. ఇక WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వాణిజ్యంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ట్రేడ్లో నిబంధనల రూపకల్పన, మధ్యవర్తిత్వం, ఈ బాధ్యతల్ని చేపడుతుంది. చూడండి, ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్, దాని యొక్క నిబంధనల రూపకల్పన, నిబంధనల ఫ్రేమ్ అంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రేమింగ్, అండ్ మధ్యవర్తిత్వం. ఓకే, మధ్యవర్తిత్వం, వీటిని అంటే ఈ బాధ్యతలు WTO చేపడుతుంది ఇంటర్నేషనల్ వాణిజ్యంలో. అయితే ఈ WTO రూపొందించినటువంటి నిబంధనల్ని ఈ నిబంధనల పట్ల అంకటాడ్ అనేది దృష్టి సారిస్తుంది. ఈ WTO ఏవైతే నిబంధనలు రూపొందిస్తుందో, WTO రూపొందించినటువంటి నిబంధనల మీద అంకటాడ్ దృష్టి సారిస్తుంది. అలాగే ఇక్కడ ఈ అంశాల గురించి మధ్యవర్తిత్వం అంటే అటు అంకటాడ్కు మరియు ఇటు ఆయా దేశాలకు ఈ అంతర్జాతీయ వాణిజ్యంలో మధ్యవర్తిత్వం వహించేటటువంటి సంస్థ WTO. ఇది ఇక మొట్టమొదటి అంకటాడ్ సమావేశం అంటే అంకటాడ్ అంటే 1960 నుంచి ప్రారంభమైనప్పటికీ దీని ప్రథమ సమావేశం 1964లో జెనీవాలో జరిగింది. దీని ప్రధాన కార్యాలయం, అంకటాడ్ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది కదా, కాబట్టి మొదటి సమావేశం కూడా జెనీవాలోనే జరిగింది. 1960లో స్థాపించబడింది. 64లో
మొదటి సమావేశం నిర్వహించింది. ఈ విధంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా 2024 సంవత్సరంలో కూడా ఒక సమావేశం నిర్వహించింది. ఇది 2024 సంవత్సరానికి 60 సంవత్సరాలు అంక్టాడ్ పూర్తి చేసుకుంది. ఓకే, ఇది. ఇకపోతే ఇటీవల అంక్టాడ్ 60వ వార్షికోత్సవం సదస్సు నిర్వహణ జెనీవాలో జరిగింది. ఇటీవల అంక్టాడ్ 60వ వార్షికోత్సవ సదస్సు జెనీవాలో జరిగింది. ఈ సమావేశంలో ఏ అంశం మీద చర్చించారు అని బిట్టు రావచ్చు. ఏ అంశం మీద చర్చించారు అంటే మారుతున్న ప్రపంచం కోసం కొత్త అభివృద్ధి నమూనా. మారుతున్న ప్రపంచం కోసం ఎస్, ప్రపంచపు రోజు రోజుకి అనేక రెట్లు మారిపోతుంది. ఈ మారుతున్న ప్రపంచం కోసం మరి ప్రపంచం మారుతుంది కదా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి నమూనాలు కూడా మారుతూ ఉండాలి కదా. కాబట్టి మారుతున్న ప్రపంచం కోసం కొత్త అభివృద్ధి నమూనా అన్న అంశం మీద చర్చ జరిగింది. 1964 నుంచి, అంటే 60లో స్థాపించారు, 1960లో స్థాపించారు. అప్పటి నుంచి 1964లో మొదటి సమావేశం జరిగింది. ఈ విధంగా అక్కడి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంక్టాడ్ మహాసమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. ఒకసారి చెక్ చేసుకోండి, అవసరమైతే వీడియో పాజ్ చేసి ఒకసారి చూడండి. మళ్ళీ దీనికోసం మళ్ళీ చదవాలి అనే కాన్సెప్ట్ తీసేయండి. వీడియోలు ఏదైతే వింటున్నారో అదే ఫైనల్. ఇంకా అవసరమైతే ఎగ్జామ్ ముందు స్టడీ చేయండి. చూడండి, రెబేకా గ్రీన్స్పాన్ ఎవరు? రెబేకా గ్రీన్స్పాన్ ఎవరు? గ్రీన్ కలర్ గుర్తుకోండి. గ్రీన్ ఎవరు? రెబేకా గ్రీన్స్పాన్. జవాబు ఆప్షన్ ఏ, అంక్టాడ్ ప్రధాన కార్యదర్శి. అంక్టాడ్ యొక్క ప్రధాన కార్యదర్శి గ్రీన్స్పాన్. అంక్టాడ్ ప్రధాన కార్యదర్శి గ్రీన్, గుర్తుపెట్టుకోండి, గ్రీన్. బిట్ నెంబర్ 12 బిట్ని మనం చూద్దాం. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 2024 నివేదికలో భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా అగ్రస్థానంలో నిలిచిన బ్రాండ్ కింది వాటిలో ఏది? భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండుగా 2024లో అగ్రస్థానంలో నిలిచిన బ్రాండ్ కింది వాటిలో ఏది? జవాబు టాటా గ్రూప్, గుర్తుపెట్టుకోండి. టాటా గ్రూప్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 13 చూడండి. ఎస్, బిట్ నెంబర్ 13 పైవన్నీ సరైనవి అనేది ఆన్సర్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. భారతదేశంలో ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ భాషలను వర్నాక్యులర్ లాంగ్వేజ్లుగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో ప్రాంతీయ భాషలను చూడండి, వర్నాక్యులర్ లాంగ్వేజ్లు అనగా ప్రాంతీయ భాషలు. ఓకే, ప్రాంతీయ భాషలను వర్నాక్యులర్ లాంగ్వేజ్లుగా పరిగణిస్తున్నారు. వర్నాక్యులర్ అనేది లాటిన్ భాషా పదం, గుర్తుపెట్టుకోండి. వర్నాక్యులర్ అనేది లాటిన్ భాషా పదం. ఓకే, వర్నాక్యులర్ లాంగ్వేజ్లు అనగా స్వదేశంలో జన్మించిన బానిసలు మాట్లాడే భాషలు అని అర్థం. స్వదేశంలో జన్మించిన బానిసలు మాట్లాడే భాషలు. స్వదేశంలో జన్మించిన బానిసలు మాట్లాడే భాషలను వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అని చెప్పి అంటారు. ఓకే,
వర్నాక్యులర్ అనేది లాటిన్ పదము. సింపుల్గా భారతదేశంలో జన్మించిన ఈ భారతదేశంలోని బానిసలే వీరు మాట్లాడుకునేటటువంటి వారి యొక్క మాతృభాషలే వర్నాక్యులర్ భాషలు. ఓకే, సింపుల్గా అంటే బ్రిటిష్ వారు మన మాతృభాషలను అప్పట్లో అగౌరవపరిచేందుకు మన మాతృభాషలను అంటే మా ఇంగ్లీష్ భాష అన్నిటికంటే ఉత్తమమైనది అని తన యొక్క భాషకు వాడు సెల్యూట్ కొట్టుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి మన మాతృభాషలను బానిస భాషలు అని చెప్పి అతడు హీనంగా చూస్తూ ఈ వర్నాక్యులర్ అనేటువంటి పదాలని వాడటం జరిగింది. ఈ పదంని బ్రిటిష్ వారు వాడటం జరిగింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నా. ఇక బిట్ నెంబర్ 14 చూడండి. 14 బిట్టు, క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. ఇక్కడ 6 అంశాలు ఇచ్చాను, 6 అంశాలు కూడా సరైనవే. ఏంటి? బొలీవియా దేశం గురించి ఇచ్చాను. మాస్టరు బొలీవియా దేశం గురించి ఎంత పెద్ద సమాచారం ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అంటే చూడండి, ఇటీవల కాలంలో మీరు ఈరోజు వార్తాపత్రిక చూడండి, 28వ తేదీ నాటి వార్తాపత్రిక, జునీగా, జనరల్ జునీగా అంటే పెద్ద పేరు ఉందిలేండి, చాలా పెద్ద పేరు ఉంది. నేను షార్ట్ కట్లో జునీగా అని పెట్టాను. జున్ను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బొలీవియా అంటే జున్ను గుర్తుపెట్టుకోండి. ఆవు జున్ను, పాలతో చేస్తారు కదా జున్ను. ఓకే, జున్ను ఎవరు? బొలీవియా దేశంలో సైన్యాధికారి. జున్ను ఎవరండి? జున్ను అంటే ఆవు పాలతో చేసేది, మురి పాలతో చేసేది జున్ను. కానీ ఇక్కడ జున్ను అంటే బొలీవియా దేశంలో జనరల్ సైన్యాధికారి. ఈయన నాయకత్వంలో ఇటీవల సైనిక తిరుగుబాటు బొలీవియా దేశంలో జరిగింది. అందువల్ల బొలీవియా దేశం వార్తల్లో నిలిచింది. కాబట్టి బొలీవియా దేశం గురించి మనం తెలుసుకోవాలి. బొలీవియా దేశ అధ్యక్షుడు లూయిస్ ఆర్సే. ఓకే, లూయిస్ ఆర్సే. ఈ జున్ను అన్నతడు, జున్ను అనే సైన్యాధికారి ఆర్సే మీద తిరుగుబాటు చేశాడు. లూయిస్ ఆర్సే మీద తిరుగుబాటు చేశాడు. అయితే ఆ తిరుగుబాటు విఫలమైంది, సఫలం కాలేదు, ఫెయిల్ అయింది. బొలీవియా దేశపు రాజధాని నగరం లాపాస్. ఓకే, బొలీవియా దేశపు రాజధాని లాపాస్. బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. బొలీవియా దేశం ఎక్కడుంది? సౌత్ అమెరికా. బొలీవియా వెండి విక్రయాలకు ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి. బొలీవియా వెండి విక్రయాలకు ప్రసిద్ధి. సో ఇది అమెరికా ఖండంలో ఉంది కదా, బొలీవియా దక్షిణ అమెరికాలో ఉంది కాబట్టి సో అమెరిండియన్స్ ఇక్కడ ఉంటారు. అమెరిండియన్స్, అమెరికన్స్, ఇండియన్స్, అమెరిండియన్స్. ఓకే, అలాగే మిస్టిజో యూరోపియన్స్, ఆసియన్లు, ఆఫ్రికన్. చూడండి, సింపుల్ అండి. బొలీవియా దేశంలో ఏ జాతుల వారు జీవిస్తున్నారు అని బిట్టుగా కొలిస్తే చాలా సింపుల్. ముందు ఖండాలు తీసుకోండి. ఆసియా ఖండం, ఆసియన్లు ఉన్నారు. ఆఫ్రికా ఖండం, ఆఫ్రికన్లు ఉన్నారు. యూరప్ ఖండం, ఈ 3 ఖండాలు కూడా పక్కనే ఉంటాయి. ముందు ఆఫ్రికా ఖండము ఆనుకొని దాని మీద యూరప్ ఖండం, ఈ రెండింటిని ఆనుకొని ఆసియా ఖండం. ఓకే, యూరోపియన్స్, ఆసియన్స్, ఆఫ్రికన్స్, మరి అమెరిండియన్స్. ఓకే, ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మిస్టిజో. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మిస్టిజో చూడండి, బొలీవియా దేశంలో జీవిస్తున్నటువంటి జాతులు, మానవ జాతులు ఆసియన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు, అమెర్ ఇండియన్లు అయిపోయినాయి. ఒక మిస్టిజో ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు. ఇవి బొలీవియా దేశం సంబంధించిన ఇన్ఫర్మేషన్.
బిట్ నెంబర్ 15. బిట్ నెంబర్ 15 అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం ఐయుసిఎన్ ప్రకారం సరైన అంశంని గుర్తించండి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఏంటి ఆ పైవన్నీ? ప్రపంచంలో 45,000 జీవజాతులు ఏంటండి 45,000 జీవజాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. చూడండి, అటకామా ఎడారి చిలీ దేశంలో ఉంది. సౌత్ అమెరికాలోని చిలీ దేశంలో ఉంది. ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోవాలి. అటకామా ఎడారి చిలీ దేశంలో ఉంది, సౌత్ అమెరికా. ఇక్కడ సౌత్ అమెరికా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండంలో, చిలీ దేశంలో అటకామా ఎడారిలో బ్రహ్మజముడు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మజముడు మొక్కల్ని అలంకరణ కోసం ఉపయోగించుకుంటున్నారు. గృహ అలంకరణ కోసం. దేనికోసం అండి? గృహ అలంకరణ అంటే ఇళ్లలో, ఈ ధనవంతుల ఇళ్ళలు ఏవైతే ఉన్నాయో ఈ ధనవంతుల ఇళ్లలో వీటిని ఒక అలంకారం, ఇళ్లకు అలంకారంగా వీటిని వినియోగించుకుంటారు. కాబట్టి దీనికి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది. అటకామా ఎడారిలో పెరిగే బ్రహ్మజముడు మొక్కలకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది. డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల వీటిని అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడం వల్ల అటకామా ఎడారిలో, చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే బ్రహ్మజముడు మొక్కలు అంతరించిపోతున్నాయి. ఇకపోతే బోర్నియో ద్వీపపు ఏనుగులు కేవలం 1000 మాత్రమే ఉన్నాయి. ఇవి అంతరించే దశలో ఉన్నాయి. బోర్నియో ద్వీపపు ఏనుగులు అంతరిస్తున్నాయి. ఇకపోతే గ్రాన్ కెనారియన్ తొండ అంటే ప్రధానంగా బ్రహ్మజముడు మొక్కలు, అటకామా ఎడారిలోని బ్రహ్మజముడు మొక్కలు, ఏనుగులు, తొండలు. బ్రహ్మజముడు మొక్కలు, ఏనుగులు, తొండలు. ఓకే, ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే బ్రహ్మజముడు మొక్కలు, బోర్నియో ద్వీపపు ఏనుగులు, గ్రాన్ కెనారియన్ తొండ. ఇవి కారణం ఏంటి? వాతావరణంలో మార్పులు. మనందరికీ తెలుసు, వాతావరణంలో చాలా వేగవంతమైన మార్పులు సంభవిస్తున్నాయి. అక్రమ వేట మాకు తెలిసిందే. అడవుల్లో నిర్మాణాలు. అడవులన్నీ కూడా వ్యవసాయ భూములుగా మార్చేసి, వ్యవసాయ భూములన్నింటినీ కూడా ప్లాట్లుగా మార్చేసి రియల్ ఎస్టేట్ అనేది నిర్వహిస్తూ ఇక్కడ ఏం చేస్తున్నారు? నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే పరాయి జీవజాతుల చొరబాట్లు. ఈ కారణాల వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఇది బిట్ నెంబర్ 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటీవల 2024వ సంవత్సరంలో పెన్ పింటర్ పురస్కారంని అందుకున్న భారతీయ రచయిత్రి క్రింది వారిలో ఎవరు? పెన్ పింటర్ పురస్కారం. జవాబు ఆప్షన్ ఏ అరుంధతి రాయ్. భారతదేశపు రచయిత్రి అరుంధతి రాయ్కి పెన్ పింటర్ పురస్కారం 2024లో లభించింది. గుర్తుపెట్టుకోండి. 1997లో చూడండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1997లో అరుంధతి రాయ్కి మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేది లభించింది. మ్యాన్ బూకర్ ప్రైజ్ లభించింది. ఎందుకు అంటే ఏ రచన కోసం మ్యాన్ బూకర్ ప్రైజ్ అందుకున్నారు? జవాబు ఆప్షన్ బి, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు 1997లో మ్యాన్ బూకర్ ప్రైజ్ని అరుంధతి రాయ్ అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెన్ పింటర్స్ అవార్డు అందుకున్నారు. ఇదిగో ఇక్కడ అరుంధతి రాయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాను. అలాగే అంతరిస్తున్న జీవజాతుల్లో మరో 1000 వీటి యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ అందించడం జరిగింది. ఓకే, వీటి యొక్క పీడిఎఫ్ని నేను వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాను. అంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో, అమౌంట్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నారో వారి వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాను. మీకు అవసరం లేదండి, ఇక్కడ ఎంతసేపు మన క్లాసు చెప్పిన తర్వాత ఇంకా మీకు పీడిఎఫ్ అనేది అవసరం లేదు. ఇంకా కావాలనుకుంటే పీడిఎఫ్లు కావాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, 18వ బిట్ నెంబర్ 18. అరుంధతి రాయ్కు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి.
అరుంధతి రాయ్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. పైవన్నీ సరైనవే. అంటే ఏంటి పైవన్నీ సరైనవి అంటే ఏంటి 3 స్టేట్మెంట్లు అంటే, ఈవిడ ప్రముఖ నవల రచయిత్రి, నవలలు రాస్తారు, వ్యాసాలు రాస్తూ ఉంటారు, నవలలు వ్యాసాలు. ఇక సామాజిక కార్యకర్త. నర్మదా బచావో ఆందోళనలో ఈవిడ కూడా పాల్గొన్నారు. నర్మదా బచావో ఉత్తరాఖండ్లో ఈ నర్మదా బచావో ఈ కార్యక్రమంలో కూడా ఈవిడ పాల్గొన్నారు. ఇకపోతే అస్సాంలో షిల్లాంగ్లో జన్మించారు. చూడండి, ఈవిడ ఎక్కడ జన్మించారండి? అరుంధతి రాయ్ షిల్లాంగ్లో జన్మించారు. షిల్లాంగ్ ఎక్కడండి? షిల్లాంగ్. ఈవిడ జన్మించినప్పుడు షిల్లాంగ్ అనేది అస్సాం రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు షిల్లాంగ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది, మేఘాలయలో భాగంగా ఉంది. ఇప్పుడు అరుంధతి రాయ్ గారు జన్మించినప్పుడు షిల్లాంగ్ అనేది అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది, నేడు మేఘాలయ. ఓకే. ఇకపోతే 2024లో సిడ్నీ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. బిట్ నెంబర్ 19. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. కామన్వెల్త్ కథానికల పోటీలో ఒక భారతీయ రచయిత్రికి ప్రథమ స్థానం దక్కింది. అంటే భారతదేశపు కథకి కామన్వెల్త్ కథానికల పోటీలో ప్రథమ స్థానం లభించింది. ఇంతకీ ఆ కథ ఏమిటి? ఆ కథ రచయిత్రి ఎవరు చూస్తే సంజనా ఠాకూర్. కామన్వెల్త్ కథానికల పోటీలో ప్రథమ స్థానం దక్కించుకున్న భారతీయ రచయిత్రి ఎవరు అని బిట్టు వస్తే సంజనా ఠాకూర్ అని జవాబు గుర్తించాలి. సంజనా ఠాకూర్ తన కథకు శీర్షికగా టైటిల్గా ఐశ్వర్యరాయ్ పేరుని నామకరణం చేశారు. ఎందుకు ఈ కథలోని అంశం ఏంటి, వస్తువు ఏంటి అంటే ముంబైలో ఇరుకైనటువంటి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనేటటువంటి ఒక యువతి కథ ఆధారంగా ఈ కథానికను ఐశ్వర్యరాయ్ అన్నటువంటి కథానికను సంజనా ఠాకూర్ గారు రచించారు. ఈ కథకు కామన్వెల్త్ కథానికల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఓకే. కాబట్టి పైవన్నీ కూడా పై స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే, జాగ్రత్తగా చూసుకోండి. బిట్ నెంబర్ 20. బిట్ నెంబర్ 20. ఇటీవల రాజ్యసభా పక్ష నేతగా ఎన్నికైన వారు ఎవరు? రాజ్యసభా పక్ష నేతగా ఎన్నికైన వారు జేపీ నడ్డా. బిట్ నెంబర్ 21. అమెరికా జనగణన 2023 నివేదికను అనుసరించి, అంటే 2023 సంవత్సరానికి సంబంధించిన జనగణన నివేదికను 2024 జూన్ 27న విడుదల చేశారు అమెరికాలో. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి ఆసియా ఖండపు జనాభా ఎంత అంటే ఆసియా ఖండం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి జనాభా శాతం, అమెరికాలో ఉంటున్నటువంటి జనాభా శాతం. ఇది బిట్టు. చూడండి, అమెరికా జనగణన 2023 జరిగింది. 2023లో ఈ గణాంకాలు సేకరించారు అమెరికాలో. ఈ నివేదికను 2024 జూన్ 27 వెలువరించారు. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో నివాసం ఉంటున్న ఆసియన్ల సంఖ్య ఆప్షన్ బి 2.06 కోట్లు. చూడండి, 2.6 అంటే 60 అవుతుంది. ఇది 60 కాదండి, 2.606. 2కి 6కి మధ్య 0 ఉంది, చెక్ చేసుకోండి. 2.06 గుర్తుపెట్టుకోండి, 2.06 కోట్లు. ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 2.6 2.06 అడగవచ్చు. 2.06. ఓకే, ఇది రైట్, కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22వ బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్
సిఎండిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు, ఎవరిని నియమించారు? అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు సిఎండిగా ఎవరిని నియమించారు అని బిట్టు వస్తే జవాబు లక్ష్మీ పార్థసారథి గారిని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రేపొద్దున డిఎస్లు బిట్టుని రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లేదా సిఎండిగా ఎవరిని నియమించారని బిట్టు వస్తే లక్ష్మీ పార్థసారథి. జవాబు 23వ బిట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. జవాబు ఆప్షన్ బి నీరబ్ కుమార్ ప్రసాద్. నీరబ్ కుమార్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. 23 బిట్లను పూర్తి చేసుకున్నాం. 24వ బిట్టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఈ బిట్టు నేను ఎందుకు ఇచ్చానంటే ఈరోజు పేపర్ మీరు గమనించండి. ఆసియా ఖండం నుంచి నోబెల్ బహుమతిని మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్లో అందుకున్నటువంటి ప్రొఫెసర్ అమర్త్య సేన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక పత్రికా విలేకరుల సమావేశానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందు గురించి వార్తా కథనం అంటే ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు పత్రికలో వార్తలో నిలిచింది. అందు గురించి బిట్టు ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కలకత్తాలో ఉందండి, కోల్కతాలో ఉంది. ఓకే, లేకపోతే 25వ బిట్టు 2024 జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 నూతన న్యాయ చట్టాలపై క్షుణ్ణమైన అవగాహన కోసం ఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ చే ఆవిష్కరింపబడిన నూతన యాప్ ఏది? చూడండి, జూలై 1వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా 3 కొత్త చట్టాలు, న్యాయపరమైనటువంటి చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి ఇటువంటివి బ్రిటిష్ న్యాయ చట్టాలు ఉండేవి. ఆ బ్రిటిష్ న్యాయ చట్టాల స్థానంలో 3 ఈ కొత్త న్యాయ చట్టాలు అనేది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవి 2024 జూలై 1 నుంచి ఈ న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. అయితే వీటి మీద ఇంకా విస్తృతమైన అవగాహన కల్పించేందుకోసం ఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ గారు ఇక్కడ ఒక నూతన యాప్ని ఆవిష్కరించారు. ఎందుకు ఆ యాప్ పేరేంటి అనేది బిట్టు. జవాబు ఆప్షన్ సి సంజ్ఞాన్ యాప్ అనేది సరైనటువంటి జవాబు. సంజ్ఞాన్ యాప్ అనేది సరైనటువంటి జవాబు. 26వ బిట్టు అంటే గత 30 సంవత్సరాలుగా అంటే తన జీవిత కాలంలో అంటే గత 30 సంవత్సరాల నుంచి అంటే తన క్రికెట్ కెరీర్ ఆరంభించి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ కెరీర్ ఆరంభించి 30 సంవత్సరాల తన జీవిత కాలంలో T20 అవ్వచ్చు, లేదా వన్డే ప్రపంచ కప్ అవ్వచ్చు, T20 లేదా వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు అంటే తొలిసారిగా చేరిన టీం ఏది? తొలిసారిగా అంటే ఎంతవరకు గత 30 సంవత్సరాల నుంచి తన లైఫ్లో, తన జీవితకాలంలో ఒక్కసారి కూడా అటు వన్డే ప్రపంచ కప్ అవ్వచ్చు, ఇటు T20 ప్రపంచ కప్ అవ్వచ్చు, ఏ ప్రపంచ కప్లో కూడా ఫైనల్ వరకు ఒక టీం అనేది రాలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు T20 మ్యాచ్ అనేది అంటే T20 వరల్డ్ కప్ అనేది అమెరికాలో జరుగుతున్నది. అమెరికా మరియు కరేబియన్ దీవులలో నిర్వహిస్తున్నారు కదా. 2024 T20 క్రికెట్ వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తున్నారు. దీనిలో తొలిసారిగా ఫైనల్కు చేరిన టీం ఏది? జవాబు దక్షిణాఫ్రికా. అంటే
భారతదేశం ఇండియా టీము ఫైనల్ మ్యాచ్ని దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇంతవరకు సౌత్ ఆఫ్రికా తన జీవితకాలంలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్లో ఫైనల్లో ఆడలేదు. మొదటిసారి ఫైనల్కు చేరుకుంది తన జీవితకాలంలో. నెక్స్ట్ 27వ బిట్టు, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన అథ్లెట్ కిరణ్ పహల్. చూడండి, భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ అథ్లెట్ కిరణ్ పహల్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇంతకీ ఇవి ఏ రాష్ట్రానికి చెందినవారు అన్నది బిట్టు. జవాబు హర్యానా సరైనటువంటి జవాబు. 28వ బిట్టు, చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు అధినేత రామోజీరావు గారు ఇటీవల మరణించారు కదా. అయితే అతను జన్మించిన గ్రామం పేరు పెదపారుపూడి. చెరుకూరి రామోజీరావు గారు కృష్ణా జిల్లాకు చెందినవారు. అతడు పెదపారుపూడి గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది? జవాబు ఆప్షన్ బి, కృష్ణా జిల్లాలో ఉంది. 29వ బిట్టు, వికే సక్సేనా ఎవరు? జవాబు వికే సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ అన్న విషయం మర్చిపోకండి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, అంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా ఉంది. అంటే అసెంబ్లీని కలిగి ఉన్నటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. సో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు వికే సక్సేనా ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్. బిట్ నెంబర్ 30, భారతదేశంలో ఒకే ఒక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీకి 49 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన రోజుని గుర్తించండి అన్నది బిట్టు. జవాబు 1975 జూన్ 25. భారతదేశంలో ఒకే ఒక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీకి 49 ఏళ్ళు పూర్తయ్యాయి. 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన రోజు 1975 జూన్ 25. ఆన్సర్. బిట్ నెంబర్ 31, ఫ్రీడమ్ ఎడ్జ్ పేరిట జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సంయుక్తంగా సైనిక విన్యాసాలను తూర్పు చైనా సముద్రంలో గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ ఎడ్జ్, చూడండి, ఫ్రీడమ్ ఎడ్జ్ పేరు గుర్తుపెట్టుకోండి. సైనిక విన్యాసాల పేరు ఫ్రీడమ్ ఎడ్జ్. ఇవి జూన్ 27 నుంచి 29 వరకు ఈ సంయుక్త సైనిక విన్యాసాలు ఫ్రీడమ్ ఎడ్జ్ పేరిట జరుగుతున్నాయి. ఎక్కడ? తూర్పు చైనా సముద్రంలో. ఇంతకీ ఈ ఫ్రీడమ్ ఎడ్జ్ అన్నటువంటి ఈ సంయుక్త సైనిక విన్యాసాలలో తూర్పు చైనా సముద్రంలో నిర్వహిస్తున్న ఆ 3 దేశాలు ఏవి అన్నది బిట్టు. జవాబు గుర్తించండి. ఫ్రీడమ్ ఎడ్జ్ పేరు గుర్తుపెట్టుకోండి. బిట్టు ఎలాగైనా అడగొచ్చు. ఫ్రీడమ్ ఎడ్జ్ పేరు మీదుగా జూన్ 27 నుంచి 29 వరకు సంయుక్తంగా సైనిక విన్యాసాలను తూర్పు చైనా సముద్రంలో నిర్వహిస్తున్న 3 దేశాలు. జవాబు ఆప్షన్ ఏ, అమెరికా, జపాన్,
సౌత్ కొరియా. అమెరికా, జపాన్, సౌత్ కొరియా సరైనటువంటి జవాబు. 32. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉత్తరాంధ్ర నుంచి 5 స్పీకర్లు ఎన్నికయ్యారు, వారిని గుర్తించండి. బిట్టు ఇలా అడగవచ్చు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి 5 స్పీకర్లు ఎన్నికయ్యారు కదా, వారి వరుస క్రమం అడగవచ్చు. ఆప్షన్ ఏ సరైనటువంటి స్టేట్మెంట్. ఇది సరైనటువంటి జవాబు. సరైన వరుస క్రమం కూడా ఇదే ఆన్సరు. ఫస్ట్ రొక్కం లక్ష్మీ నరసింహద్వార, తర్వాత తంగి సత్యనారాయణ, రొక్కం లక్ష్మీ నరసింహద్వార. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం అండి, అసెంబ్లీ నియోజకవర్గం. తంగి సత్యనారాయణ ఈయన శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గమే. కావలి ప్రతిభాభారతి ఈవిడ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తమ్మినేని సీతారాం ఈయన శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రవలస నియోజకవర్గానికి చెందినవారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇతడు విశాఖపట్నంలోని నర్సీపట్నం నియోజకవర్గానికి చెందినవారు. ఇది ఈయన టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఆంధ్రవలస నియోజకవర్గం. ఇది లక్ష్మీ నరసింహద్వార, రొక్కం లక్ష్మీ నరసింహద్వార, టంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాం వీరందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. చింతకాల అయ్యన్న పాత్రుడు మాత్రం విశాఖపట్నం జిల్లాకి చెందినవారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి. మరి ఈ విధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అంటే మద్రాసు నుంచి విడిపోయి 1953 అక్టోబరు 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఏర్పాటు అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంకు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తర్వాత మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతుల తర్వాత ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి. మరి ఈ ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు శాసనసభ స్పీకరు ఎవరు? జవాబు నల్లపాటి వెంకట్రామయ్య సరైనటువంటి జవాబు. చూడండి, ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఉమ్మడి మద్రాసు నుంచి ఏర్పాటు అయిన ఆంధ్ర రాష్ట్రం మొదటి శాసనసభ స్పీకరు నల్లపాటి వెంకట్రామయ్య. ఓకే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్లు ఎవరు? జవాబు ఆప్షన్ డి, నల్లపాటి వెంకట్రామయ్య. అంటే నల్లపాటి వెంకట్రామయ్య గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు సీఎంగా ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్గా ఉన్నారు. తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మధ్యంతర ఎన్నికలు నిర్వహించిన తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా నల్లపాటి వెంకట్రామయ్య ఉన్నారు. తర్వాత రొక్కం లక్ష్మీ నరసింహద్వార ఈయన శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు. రొక్కం లక్ష్మీ నరసింహద్వార శాసనసభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ
రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎన్నిక అయ్యారు. చూడండి, ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అంటే కరెంట్ అఫైర్స్ మీకు వీడియోలో ఏవైతే ఇస్తున్నానో వీటికి సంబంధించిన ఇంకా కరెంట్ అఫైర్స్ యొక్క కంటెంట్ ఫుల్ కంటెంట్ సుమన్ గురు వాట్సాప్ ఛానల్లో నేను చాలా విస్తృతమైన కంటెంట్ ఇస్తున్నాను. దాని లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు ఇంకా విస్తృతమైనటువంటి కరెంట్ అఫైర్స్ జీకే కంటెంట్ని అందుకోగలరు. ఇప్పుడు ఎవరైతే ఈ డిఎస్సి అండ్ గ్రూప్స్ జోన్ అన్నటువంటి ఈ ఛానల్ని మీరు చూస్తున్నారో వారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మరియు డిఎస్సి అండ్ గ్రూప్స్ జోన్ అన్నటువంటి ఈ రెండు యూట్యూబ్ ఛానళ్ళు మనవే. రెండు కూడా చూస్తే మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఏమేమైతే లింక్స్ ప్రొవైడ్ చేసానో ఆ లింక్స్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు మరింత ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక 35వ బిట్టు ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంని పెద్ద మనసు ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంని ఆంధ్రప్రదేశ్తో కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1956 నవంబరు 1వ తేదీన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి శాసనసభ స్పీకర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే, అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకరు నల్లపాటి వెంకట్రామయ్య. ఆంధ్రప్రదేశ్కి మాత్రం అయ్యదేవర కాళేశ్వరరావు. ఇక జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న 3 న్యాయ సూత్రాలు ఏవి? జవాబు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అన్న ఈ 3 న్యాయ సూత్రాలు రానున్నాయి. 37వ బిట్టు చూడండి, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం అనే నూతన చట్టాల అమలుపై తక్షణమే స్టే విధించాలి అని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే చూడండి, బిట్టు ఈ జూలై 1 నుంచి ఈ 3 చట్టాలు కొత్త న్యాయ చట్టాలు అనేవి వస్తున్నాయి. అయితే వీటి మీద ఈ అమలుపై తక్షణమే స్టే విధించాలి అని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే అంజలి పటేల్ మరియు ఛాయా మిశ్రా అనే మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి సరైనటువంటి జవాబు. అంజలి పటేల్ మరియు ఛాయా మిశ్రా సరైనటువంటి జవాబు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఎన్టీఆర్ భరోసా అని నామకరణం చేశారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ 5 ఉత్తరాంధ్ర శాసనసభ స్పీకర్స్ వారి యొక్క డాటాని ఇక్కడ మీకు ఇచ్చాను. నేను కొంత డాటాని మీకు ఇచ్చాను, ఇక్కడ గమనించగలరు. రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా టెక్కలి చెప్పాం కదా, 1955 మధ్యంతర ఎన్నికల్లో ఈయన శాసనసభ స్పీకర్గా ఉన్నారు. తంగి సత్యనారాయణ శ్రీకాకుళం 1983లో ఈయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కావలి ప్రతిభా భారతి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే భారతదేశంలోనే తొలి దళిత మహిళా శాసనసభ స్పీకర్ కావలి ప్రతిభా భారతి. భారతదేశ చరిత్రలోనే, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే దేశంలోనే తొలి దళిత మహిళా స్పీకరు ఒక అసెంబ్లీకి ఎవరైనా మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారంటే
ఆవిడ కావలి ప్రతిభా భారతి. ఓకే. ఇక ఆముదల వలస నుంచి తమ్మినేని సీతారాం 2019 వైసీపీ గవర్నమెంట్ టైంలో ఈయన స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం. ఓకే, 2024లో. ఇవి వాటికి సంబంధించిన కీ ఇక్కడ నేను మీకు అందించాను, మీరు చూడొచ్చు. ఇకపోతే ఇదిగో ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి. భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతి చెప్పాను కదా, దాని యొక్క వివరాలు. చింతకాల అయ్యన్న పాత్రుడు, ఏపీ స్పీకర్, ఆయన యొక్క డేటా, ఇవన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందివ్వడం జరిగింది. ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసేయండి. ఓకే, ఇవన్నీ ఈనాటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్. మరిన్ని అంశాలతో మళ్ళీ మరో వీడియోలు కలుద్దాం. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. శుభం.